హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి డైలీ యూజ్ చేసేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో భాగంగా ఫస్ట్ వన్ చూడండి. నువ్వు తినడం అయిపోయిందా? నువ్వు తినడం అయిపోయిందా అంటే ఈ సెంటెన్స్ని మనం ఏ విధంగా ఫామ్ చేసుకోవాలి చూడండి. ఇంగ్లీష్లో ఏమంటున్నాం? నువ్వు తినడం అయిపోయిందా అంటే ఆర్ యు డన్? ఆర్ యూ డన్ ఈటింగ్? క్వశ్చన్ మార్క్ తోటి స్టార్ట్ అయింది కాబట్టి క్వశ్చన్ కాబట్టి ఇది క్వశ్చన్ మార్క్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. నువ్వు తినడం అయిపోయిందా? ఆర్ యూ డన్ ఈటింగ్? ఆర్ యూ డన్ ఈటింగ్? నెక్స్ట్ చూడండి, నువ్వు రాయడం అయిపోయిందా? నువ్వు రాయడం అయిపోయిందా? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నావు? ఆర్ యూ డన్? రాయడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం మనం? రైటింగ్. అంటే ఏదైనా హోంవర్క్ ఇస్తారు కదా స్కూల్లో టీచర్స్, అలాంటి వాళ్ళు నీ రాయడం అయిపోయిందా చూపి అంటాం కదా, అట్లా ఆర్ యు డన్ రైటింగ్ అంటే నువ్వు రాయడం అయిపోయిందా అని అర్థం. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, నువ్వు చదవడం అయిపోయిందా? నువ్వు చదవడం అయిపోయిందా? సేమ్ స్ట్రక్చర్ అదే. ఆర్ యు డన్? చదవడాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం? రీడింగ్. చదవడాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాం? రీడింగ్. ఆర్ యు డన్ రీడింగ్? ఆర్ యు డన్ రీడింగ్? నువ్వు చదవడం అయిపోయిందా? నెక్స్ట్ చూడండి, నువ్వు పని చేయడం అయిపోయిందా? నువ్వు పని చేయడం అయిపోయిందా? ఆర్ యు డన్? ఆర్ యు డన్? పని చేయడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? వర్కింగ్. వర్కింగ్ అంటే మీ వర్క్ వెళ్ళిన కాడ మీ డ్యూటీ అయిపోయిందా, నువ్వు పని చేయడం అయిపోయిందా, నువ్వు వెళ్తున్నావా అంటాం కదా, అట్లా. ఆర్ యు డన్ వర్కింగ్? నీ యొక్క పని అయిపోయిందా? నెక్స్ట్, నువ్వు అమ్మడం అయిపోయిందా అంటే మనం ఏదైనా మార్కెట్కి వెళ్ళి వస్తువులు సామాన్లు ఏదైనా అమ్ముతాం, లేదా కూరగాయలు అలాంటివి అమ్ముతాం. నువ్వు అమ్మడం అయిపోయిందా, ఇంకెంతసేపు వస్తున్నావు అంటాం కదా, అట్లా. నువ్వు అమ్మడం అయిపోయిందా అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? ఆర్ యు డన్? అమ్మడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం మనం? సెల్లింగ్. సెల్లింగ్ అంటే అమ్మడం, అట్లా. నువ్వు కొనడం అయిపోయిందంటే ఇక్కడ బయ్యింగ్, అట్లా. జస్ట్ వర్డ్ చేంజ్ చేసుకుంటే అయిపోద్ది. నెక్స్ట్ వన్ చూడండి, నువ్వు ప్రేమించడం అయిపోయిందా? ఆర్ యు డన్ లవింగ్? ఆర్ యు డన్ లవింగ్? నువ్వు ప్రేమించడం అయిపోయిందా, అట్లా. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, నువ్వు ఆడడం అయిపోయిందా? నువ్వు ఆడడం అయిపోయిందా? నువ్వు ఆడడం అయిపోయిందా? చూడండి, ఆర్ యు డన్? ఆడడాన్ని మనం ఏమంటాం? ప్లేయింగ్. అంటే క్రికెట్ ఆడుతున్నావు కదా, ఆడడం అయిపోయిందా, ఇంకెంతసేపు ఉంటాం కదా, అట్లా. నువ్వు ఆడడం అయిపోయిందా? నువ్వు ఆడడం అయిపోయిందా? నెక్స్ట్, నువ్వు కలవడం అయిపోయిందా? నువ్వు కలవడం అయిపోయిందా? ఆర్ యు డన్? కలవడాన్ని ఏమంటాం? మీటింగ్. ఆర్ యు డన్ మీటింగ్? నీ మీటింగ్ అయిపోయిందా? నెక్స్ట్, నువ్వు నటించడం అయిపోయిందా? ఆర్ యు డన్ యాక్టింగ్? ఆర్ యు డన్ యాక్టింగ్? నువ్వు నటించడం అయిపోయిందా? నెక్స్ట్, నువ్వు పాడడం అయిపోయిందా? ఆర్ యు డన్? పాడడాన్ని ఏమంటాం మనం? సింగింగ్, అట్లా. నువ్వు పాడడం అయిపోయిందా? నువ్వు తినడం అయిపోయిందా, అట్లా. నెక్స్ట్, మీకు ఒక సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ కామెంట్ చేయండి ఆన్సరు. నువ్వు తాగడం అయిపోయిందా? నువ్వు తాగడం అయిపోయిందా? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గణేష్ అఫీషియల్.
థ్యాంక్ యూ.